హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమా వల్లభనేని. ఈ వీడియోలో మనం సింపుల్ గా కైమా కర్రీ ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం. దీన్ని మటన్ కీమా అని కూడా అంటారు. మీ సైడ్ దీన్ని ఏమని పిలుస్తారు? ఏం లేదండి, మటన్నే మనం చిన్న చిన్న ముక్కలుగా కొట్టించుకుంటాం. మటన్ కర్రీకి కైమా కర్రీకి టేస్ట్ విషయంలో చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ఇలా కైమా కర్రీ ఇంట్లో ట్రై చేయండి. ఇక మనమైతే కైమా కర్రీ ప్రిపరేషన్లోకి వచ్చేద్దాం. ఫస్ట్ అయితే కీమాని బాగా వాటర్తో వాష్ చేసుకోవాలి. ఎందుకంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తారు కాబట్టి మట్టి ఉండొచ్చు. కడుక్కున్న కీమాని ఒక గిన్నెలో వేసుకుని వాటర్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించాక మటన్లో మనకి వాటర్ అనేవి ఇలా వచ్చేస్తాయి, అవి వంచేసుకోవాలి. ఈ కర్రీకి అయితే కొంచెం ఆనియన్స్ ఎక్కువే పడతాయి. దీనికోసం 5 నుంచి 6 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకుని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం అందులో ఒక లవంగం, ఒక ఇలాచి, కొంచెం దాల్చిన చెక్క, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుని మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ మగ్గించుకోవాలి. ఇక్కడైతే ఆనియన్స్ బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం ఉడికించుకున్న కీమాని వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఒకసారి కలిపేసుకుని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక పండిన టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 2 స్పూన్లు కారం వేసుకుని ఒకసారి కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. 5 మినిట్స్ ఆగాక మూత ఓపెన్ చేసుకుని అందులో 2 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసాక మూత పెట్టుకుని ఇంకొంచెం సేపు ఆయిల్ పైకి వచ్చే వరకు మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాలు ఆగాక మూత ఓపెన్ చేసి కొత్తిమీర వేసుకుని మరి ఇంకొంచెం సేపు మగ్గించుకోవాలి. కర్రీ కొంచెం దగ్గర పడాక ఒక స్పూన్ గరం మసాలా పౌడరు, ఒక స్పూన్ మటన్ మసాలా పౌడర్, కొంచెం కొత్తిమీర వేసుకుని మళ్ళీ కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చూసారా, ఇక్కడైతే మనకి కైమా కర్రీ దగ్గరకు వచ్చేసి ఆయిల్ పైకి తేలుతుంది. ఇంకా మనం అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే వేడివేడిగా కైమా ఆర్ మటన్ కీమా కర్రీ రెడీ అయిపోయింది. ఇక ఆలస్యం ఎందుకండి, ప్లేట్లో వేడివేడి అన్నం పెట్టేసుకుని మనం వండుకున్న కైమా కర్రీ వేసుకుని తినేద్దాం, వచ్చేయండి. ఇదైతే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇందులో అయితే అసలు బోన్ ఉండదు కాబట్టి ఇంకా అది అసలు మన నాన్ వెజ్ కర్రీ అని చెప్పే వరకు కూడా తెలియదు. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్తే వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ మటన్ కీమా కర్రీకి అయితే రసం కాంబినేషన్ సూపర్ అండి. వీడియో చూసి వెళ్ళిపోకుండా నచ్చినట్టయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.